నీవు మనిషివైతే, మనుషుల మధ్యలో నివసిస్తున్నవాడవైతే, ఆ మనుషుల మధ్యలో నీవు నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలనుకుంటే, ముందు నీవు ఎలా ప్రవర్తించాలో, ఇతరులతో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి. అంటే దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని దేవునితో సహవాసం వలన, అనగా దేవుని వాక్యం చదివి ధ్యానించడం వలన, దేవుణ్ణి అడగడం వలన, అంటే దేవునికి ప్రార్థన చేయడం వలన మాత్రమే పొందుకుంటావు. దేవునితో సహవాసం చేయడం అనగా దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము చదవడము, ధ్యానించడము, దేవునికి ప్రార్థన చేయడం. ఇవన్నీ ఎవరికో విశ్వాసులకు, సేవకులకు, పాస్టర్లకు మాత్రమే సంబంధించినది కాదు. సంతోషంగా, సమాధానంగా జీవించాలి. ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. ఈ లోకంలో నేను బ్రతకాలి అంటే నాకు జ్ఞానం కావాలి అని తెలుసుకున్న ప్రతి మనుష్యుడు దేవునితో సహవాసము ఖచ్చితంగా కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది.